ఓబద్యలో నుంచి మనం నేర్చుకునే పాఠం, ఓబద్య తెగించినవాడు. నాతో కలిసి చెప్పండి. తెగించినవాడు. ఏం చేసినవాడు చెప్పాలా? ఓబద్య తెగించినవాడు అని మీరు ఎలా ఆ మాట చెప్తారన్నా చూడండి. ఆ మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అదే 3వ వచనం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై. 4వది, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అది ఏ కాలం? యెజబేలు ప్రవక్తలను చంపుతున్న కాలం. అదే కాలం యెజబేలు ప్రవక్తలను చంపుతున్న కాలం. ఒకవైపు నుంచి యెజబేలు ప్రవక్తలను చంపుతూ వస్తూ ఉంటే ఈ ఓబద్య ఏం చేశాడో తెలుసా? తన ప్రాణానికి తెగించి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గుహలో 50 మందిని 100 మందిని దాచాడు. ఎక్కడ దాచాడు? గుహలో దాచాడు. ఓబద్య తెగించినవాడు అని ఎలా చెప్తామో తెలుసా? ఒకసారి చూడండి. యెజబేలు ఎవరిని చంపుతా ఉంది? ప్రవక్తలను చంపుతుంది కదా. ఇప్పుడు ఓబద్య 100 మంది ప్రవక్తలను చంపాడు, 100 మంది ప్రవక్తలను దాచాడు అన్న సంగతి యెజబేలుకు తెలిసిందనుకో. మొట్టమొదట కత్తి పడటం ఎవరి మీద పడుతుంది? 100 మంది ప్రవక్తల మీద కదా. 100 మంది ప్రవక్తలను ఓబద్య దాచాడన్న సంగతి యెజబేలే గనుక తెలుసుకుంటే పడటం కత్తి 100 మంది ప్రవక్తల మీద కాదు, ఓబద్య మీద పడుతుంది. నా మాట మీకు అర్థమైందా? కానీ ఓబద్య ఏం చేశాడో తెలుసా? తన ప్రాణానికి తెగించి ప్రవక్తలను కాపాడిన వాడిగా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ భయపడినట్లుగా ఓబద్య యెజబేలుకు భయపడలేదు. బైబిల్లో మనం చూస్తే ఫైర్ బ్రాండ్ ఏలియా ఓ సందర్భంలో భయపడ్డాడు. అన్నాడు, దేవా, నా పితరుల కంటే నేను గొప్పని కాదయ్యా, నన్ను తీసేసుకోయా. అంటే ఫైర్ బ్రాండ్గా పిలువబడుతున్న ఏలియా కూడా ఒక సందర్భంలో యెజబేలుకు భయపడ్డాడు. ఏలియా భయపడ్డాడేమో కానీ ఓబద్య భయపడలేదు. ఓబద్య ఎవరో తెలుసా? సింహపు గుండె కలిగిన వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ గుండె కలిగిన వాడు? చెప్పాలి. ఏ గుండె కలిగిన వాడు? సింహపు గుండె కలిగిన వాడు. మీరు ఎక్కడైనా చూడండి, సింహం భయపడ్డట్లుగా ఏ రోజైనా చూసారా? చెప్పాలా? సింహం వెనుగంజ వేసినట్లుగా ఎప్పుడైనా చూసారా? భయపడి పారిపోయినట్లుగా చూసారా? సింహం ఎప్పుడు భయపడదు, వెనుకంజ వేయదు, పిరికిదానిలాగా ఉండదు. అది ఎప్పుడు ధైర్యంగా ముందుకే సాగిపోతుంది. మనం ఎలా ఉండాలో తెలుసా? సింహపు గుండె వంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఓబద్య వలె తెగించాలి. ఏ విషయంలో తెగించాలి? ఒకసారి చూడండి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు అంటారు ఎవరో వచ్చి, ఆ దేవుణ్ణి మీరు నమ్ముకున్నందుకు కులంలో నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తాం, గ్రామంలో నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తాం, ఆ ఉద్యోగాన్ని తీసేస్తాం, పథకాలు ఆపేస్తాం, ఇంకొంతమంది పొగరుబెట్టి అంటారు నిన్ను లేపేస్తాం. లేపడానికి ఏమన్నా మనం బొమ్మ, ఏ చిన్న వస్తువా? కొంతమంది అంటారు ఆ యేసు ప్రభు నమ్ముకున్నందుకు కులంలో నుంచి వెళ్ళేస్తాం, మీ కార్యక్రమాలకి మేము రాం, మీ మంచి చెడ్డలకు మేము రాం. కొంతమంది ఆ మాట అంటారు.
ఆ మాట వినటంతోనే అయ్యో జనబలం లేకపోతే మరి నాకు ఏ బలం ఉంటుంది? భయపడొద్దు. లోకంలో జనబలం లేకపోయినా దానికి మించి దేవుని బలం మనకు సమృద్ధిగా ఉంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మీ కార్యక్రమాలకి మేము రామని చెప్పారనుకో, వాళ్ళ ముఖం మీదే చెప్పాలి, సంతోషం అన్నా, సంతోషం. నువ్వు రాకపోతే 4 బస్తాల బియ్యం నాకేగా మిగిలేది. కానీ ఈ మాట చెప్పమే, వాళ్ళు రాము అని చెప్పేసరికి అమ్మో నా పరిస్థితి ఏమైపోను. భయపడకూడదు. వాళ్ళెవరో వచ్చి ఉద్యోగాన్ని తీసేస్తాం, పథకాలు ఆపేస్తాం, భయపడకూడదు అన్నప్పుడు తండ్రి గారు ఎప్పుడు ఈ మాట చెప్తారు కదా, వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఆపితే దేవుడు పరలోక పథకాలు ప్రారంభిస్తాడు. వాళ్ళు ఆపింది ప్రభుత్వ పథకాలే, కానీ దేవుడు ప్రారంభించేది. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రభుత్వ పథకాలు గొప్పవా, పరలోక పథకాలు గొప్పవా? చెప్పాలా? ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి చూసారా, ఎవరి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కాలంలోనే ఆ పథకాలు ఉంటాయి, అవునా కాదా? వాళ్ళు దిగిపోయిన తర్వాత ఆ పథకాలు ఉంటాయో కొనసాగుతాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అది ఎంతకాలం కొనసాగిద్దో ఆమెనా తెలీదు. ప్రభుత్వ పథకాలు ఒకరోజు ఆగిపోతుండొచ్చు, పరలోక పథకాలు దేవుడు ప్రారంభిస్తే ఆగిపోవు, ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడొద్దు. ఉద్యోగం తీసేస్తాడా? తీసేయి. ఊర్లో నుంచి వెళ్ళేస్తారా? తీసేయి. కులం నుంచి వెళ్ళేస్తారా? తీసేయి. దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో తెలుసా? తెగించిన వారిగా మనం బ్రతకాలి. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా పొరపాటున దేవునిని విడిచిపెట్టకూడదు, పొరపాటున దేవుని విడిచిపెట్టకూడదు. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి, అదిగో ఆ ప్రతిమ చేశా, అందరూ దానికి సాగిలు పడుతున్నారు, దానికి నమస్కరిస్తున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు కూడా నమస్కరించండి అని చెప్పారు. నమస్కరించారా? చెప్పాలా? ఒకవేళ నమస్కరించకపోతే ఏం చేస్తానన్నాడు? వేడిమి గల అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తామన్నాడు. భయపడి నమస్కరించారా? ఒకవేళ ఆ పరిస్థితిలో కనుక మనం ఉంటే, దేవా నువ్వు చూసి చూడనట్టు ఉండే దేవుడు కదయ్యా, ఈ ఒక్కసారికే జస్ట్ దాని ముఖం అది చూడను కానీ అట్లా పెట్టేవాళ్ళు. వాళ్ళేమో చూడండి ఒకసారి ఆ మాట, దానియేలు గ్రంథం, వాళ్ళు మాట్లాడిన మాట చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా మేము పూజించము, మేము నమస్కరించము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఈ దానియేలు ఎవరో తెలుసా? దేవుని కొరకు తెగించిన వాళ్ళు. మా దేవుడు వేడిమి కలిగిన ఆ అగ్నిగుండములో నుంచి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పొరపాటున ప్రతిమకు మేము మక్కం.
తెగించారు. ఆ మధ్య మీలో కూడా చాలామంది చూసుంటారు, ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ యవ్వన అమ్మాయిని పట్టుకొని వాళ్ళు ఏదో మాట అనమంటున్నారు. ఆ అమ్మాయి ఎట్లా ఉందో తెలుసా? అసలు పళ్ళు బిగబట్టింది. గ్రామమే వచ్చి ఎంత బలవంతంగా అయినా ఆ పేరు తన నోటితో చెప్పించాలని చెప్పి ఏమంటారు, ఇవి ఉంటాయి కదా, ఇట్లా ఒత్తిన సచ్చిన ఆ పేరు తన నోటితో ఉచ్చరించలేదు. తెగించాలా? వాళ్ళేదో చేస్తారు, వాళ్లకు భయపడి దైవజనమా దేవునిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకుందుము గాక, దేవునికి అవమానాన్ని కలిగించే వారిగా మనం ఉండకుందుము గాక. దేవునికి ఎవరు కావాలో తెలుసా? తెగించే క్రైస్తవులు కావాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ గవర్నమెంట్ చూసినా ఆ పథకాలు ఆపేస్తాం, దీన్ని మార్చేస్తాం, దాన్ని మార్చేస్తాం, రద్దు చేస్తామంటారు. ప్రతి క్రైస్తవుడు తెగించిన వాడిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఆయన గొప్ప యవనస్తుడు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలన్న భారంతో చైనా దేశానికి వెళ్ళాడు. ఆ కాలంలో చైనా దేశంలో షాంఘై పట్టణం అల్లర్లతో అట్టుడిగిపోతూ ఉంది. చైనా దేశంలో సువార్త అందక ప్రజలు నశించిపోతున్నారు, నా ద్వారానైనా సువార్త ప్రకటించబడాలని చెప్పి ఆ యవనస్తుడు చైనా దేశానికి వెళ్ళాడు. ఆ ఓడర్ దిగటం షాంఘై పట్టణంలో దిగటంతోనే ఆ షాంఘై పట్టణంలో పాదం మోపాడో లేదో బాంబుల వర్షం వినబడతా ఉంది, బుల్లెట్ల వర్షం వినబడతా ఉంది. ప్రజలు ఆ చనిపోయే ఆ పరిస్థితిలో మొత్తం షాంఘై పట్టణం అంతా అట్టుడికిపోతూ ఉంది. ఈ వ్యక్తిని చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దేశం నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాను. వాళ్ళు అన్నారంట, బ్రతకాలన్న ఆశ నీకు ఉంటే, మరలా నీ కుటుంబాన్ని చూసుకోవాలన్న ఆశ నీకుంటే వెంటనే తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపో. ఒకవేళ అట్లా కాదు, చస్తాననుకుంటావా, ఇదే షాంఘై పట్టణంలో నీ ఉండొచ్చు అంటే యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? నేను దేవుని కొరకు వచ్చింది వచ్చి వెళ్ళిపోవడానికి కాదయ్యా, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ఏదో ఆ దేశాన్ని చూసి వెళ్దామని కాదు నేను రాలేదు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించి నా ద్వారా కొన్ని వందల మందినైనా వేల మందినైనా ప్రభు తట్టు తిప్పాలని తెగించే నేను వచ్చాను. మొత్తానికి షాంఘై పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత వివాహమైంది, ఒక పాప పుట్టింది. అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ పాప చనిపోయింది. అందరూ అన్నారు, ఏదో చేద్దామని వచ్చావు కదా, ఇంకేం చేస్తావు, వెళ్ళిపో. వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన భార్య చనిపోయింది. ఒంటరిగా ఏం చేస్తావు, వెళ్ళిపో. వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని నెలలు అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద ఉండి ఆ చైనా పటాన్ని చూస్తూ ఏడ్చేవాడంటే, దేవా, ఈ చైనా దేశం మీ తట్టు తిరగాలయ్యా, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించాలయ్యా, నశించిపోతున్న ఆత్మలు మీ తట్టు తిరగాలయ్యా అని చెప్పి మంచంలో పడుకొని కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. కొన్ని నెలలైన తర్వాత ఏ షాంఘై పట్టణ ప్రజల కోసం తాను కన్నీళ్లు కార్చాడో, ఏ చైనా దేశానికి సువార్త ప్రకటించాలని చెప్పి తెగించి ఆ దేశపు గడ్డ మీద అడుగు పెట్టాడో, ఆ దేశ ప్రజలలో కొన్ని వేల మంది ప్రజలు ప్రభు తట్టు తిరగడానికి దేవుడు కృప చూపించు. ఒక పర్యాయం తాను సువార్త ముగించుకొని తన దేశానికి వచ్చి మరలా షాంఘై పట్టణానికి వెళితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు తిరస్కారం, ఆ తర్వాత
రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట. రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట. ఆ దైవజనుడే హడ్సన్ టేలర్. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోగలిగామో తెలుసా? వాక్యాన్ని ఇంత అర్థమయ్యే రీతిలో చదవగలిగాము, ఇంత అర్థమయ్యే రీతిలో మనం చదవగలుగుతున్నాము, వినగలుగుతున్నాము అని అంటే కొంతమంది వాళ్ళ ప్రాణానికి తెగించారు. నా ప్రాణం, నేను బ్రతకాలి, నేను సుఖంగా ఉండాలి, ఇది కాదు. నీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? అవసరమైతే దేవుని కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే. ఆమెను చెప్పట్లేదు. మీరు ఎట్లా ఉన్నారో తెలుసా? ఆశీర్వాదం పొందుకోవడానికి మేము సిద్ధమే అన్నట్టు ఉన్నారు. ఎంతకాలం ఆశీర్వాదం పొందుకుంటాము? ఎంతకాలం ఆశీర్వాదం పొందుకుంటాం? మన అమెరికాలో ఆ దైవ సేవకుని చూశారు కదా, 31 సంవత్సరాలకే ప్రపంచమంతా తన పేరు మారుమోగిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. హతసాక్షిగా మారిపోయాడు. దేవుని కొరకు తెగించే వారిగా మనం ఉందుముగాక. ఆమేన్.